ఫ్రెండ్స్, టాప్ ఆఫ్ ద మౌంటైన్‌కి, పీక్ ఆఫ్ ద మౌంటైన్‌కి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే హార్ట్. సో ఇట్స్ బ్యూటిఫుల్. లిటరల్లీ హార్ట్ అంటే హార్ట్. సో చాలా హార్ట్‌ఫుల్‌గా ఉంది ఇది. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్. ఎలా ఉంది లహరి? అమేజింగ్. ఇంకా చుంగర్చక్లోనే మనకి సుపారా అనేది ఉంది లొకేషన్. ఆ సుపారా వైపు బయలుదేరుతున్నాము. ఫైనలీ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద సుపారా కాంప్లెక్స్. ఫ్రెండ్స్, నా వెనకాల ఏదైతే కనిపిస్తుందో ఇదే సుపారా చుంగర్చక్ కాంప్లెక్స్ అనమాట. ఈ హట్స్ ఏవైతే మనకు కనిపిస్తున్నాయో ఇదంతా కూడా కిర్గిస్తాన్ వాళ్ళ యొక్క నేషనల్ థీమ్ అంట. చూస్తున్నారా, మొత్తం మంచుతోనే ఉంది. ఇప్పుడు మంచు మధ్యలో నిల్చున్నా. ఫ్రెండ్స్, టాప్ ఆఫ్ ద మౌంటైన్‌కి, పీక్ ఆఫ్ ద మౌంటైన్‌కి వచ్చాము. మేము ఎలా వచ్చామనేది చూస్తే అటువైపు చూస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ మనం ఇంతకుముందు ఎక్కిన స్కై బ్రిడ్జ్ ఉంది. సో ఆ స్కై బ్రిడ్జ్ నుంచి ఇక్కడ దాకా వాళ్ళు మళ్ళీ మనకు కొన్ని మెట్లు ఇచ్చారు. సో ఆ మెట్లు ఎక్కుతూ చెక్క మెట్లు ఉన్నాయన్నమాట. కొంచెం లైట్‌గా స్లిప్పరీ అండ్ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మంచు పడలేదు కాబట్టి మన అదృష్టం బాగుంది. మంచి సన్‌రైజ్ వస్తుంది. సో ఇక్కడ మీరు మొత్తం అన్ని కొండలు అన్నీ కూడా చూసుకోవచ్చు. వన్ పీక్ ఆఫ్ ద మౌంటైన్‌కి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే హార్ట్. సో ఇట్స్ బ్యూటిఫుల్. లిటరల్లీ హార్ట్ అంటే హార్ట్. సో చాలా హార్ట్‌ఫుల్‌గా ఉంది ఇది. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్. ఎలా ఉంది లహరి? అమేజింగ్. సో తనే మా చెల్లెలే సజెస్ట్ చేసింది. వి హావ్ కమ్ టు ద రైట్ ప్లేస్. ఎందుకంటే మనకి తక్కువ టైం ఉన్నప్పుడు బిష్కెక్ ఈజ్ ఎ వెరీ స్మాల్ టౌన్. సో కిర్గిస్తాన్ ఓవరాల్ పాపులేషన్ 7 మిలియన్, 70 lakhs పాపులేషన్. అండ్ బిష్కెక్ అనే సిటీ మా చెల్లెలు అంటుంది వరంగల్ కంటే చిన్నదని. మా మా ఊరు వరంగల్ కాబట్టి వరంగల్తో కంపేర్ చేస్తుంది. సో బిష్కెక్ ఈజ్ స్మాలర్ దాన్ వరంగల్ సిటీ అనమాట. వరంగల్ టౌన్ కంటే చిన్నది. అందుకని మనము బిష్కెక్ అవతల ఏవేవైతే బాగుంటాయో, సో ఇంకొకటి మనం వి హావ్ యాక్చువల్లీ స్కిప్డ్ అనదర్ స్కై మౌంటైన్. సో స్కీయింగ్ అనేది ఆల్రెడీ నిన్న చూసాం కాబట్టి సిమిలర్‌గా ఉంటాయని. బట్ వి హావ్ కమ్ టు ద రైట్ స్పాట్. ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. ఇక్కడ మనకి రోడ్లు కనపడుతున్నాయి. ప్లస్ మనకి కొండలు కనిపిస్తున్నాయి. రకరకాల పీక్స్ కనిపిస్తున్నాయి. సో వన్ ఆఫ్ ద పీక్ వచ్చేసరికి ఇక్కడ అన్ని మనకి ఎత్తొంపులు ఉన్నాయి కాబట్టి కొండలు. సో వీ కెన్ సీ ఎవ్రీథింగ్. ఇట్ లుక్స్ సో 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 నైస్, సో బ్యూటిఫుల్. చూస్తున్నారా, హార్ట్ షేప్. అండ్ ఇట్ ఈస్ రియలీ హార్ట్ఫుల్లీ లవ్లీ, బ్యూటిఫుల్. చాలా బాగుంది. మంచి వ్యూ ఉంది. అండ్ సన్ కూడా మన ఎదురుగా ఉన్నాడు. అందుకని మనకి లైటింగ్ కూడా చాలా బాగా వస్తుంది. నేనైతే అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నా. ఇట్స్ ఎ పీస్ఫుల్ ప్లేస్, బ్యూటిఫుల్ ప్లేస్. సమ్మర్లో అయితే ఎంతమంది జనాలు వస్తారో తెలియదు. ఇది వింటర్ కాబట్టి వింటర్లో వీ హ్యావ్ కమ్ ఆన్ ఎ బ్రైట్ అండ్ సన్నీ డే. అందుకని మనం లక్కీ. సో మీరు చూస్తున్న వాళ్ళందరూ కూడా క్లియర్ వ్యూ అండ్ క్లియర్ విజిబిలిటీ కనిపిస్తుంది. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ దిస్. ఫ్రెండ్స్, ఇక్కడ మంచు మట్టి ఎంత డెడ్లీ కాంబినేషన్ అంటే ఇది చూడండి. ఇది పరిస్థితి. సో ఇక్కడ మట్టి పైన మంచు పేరుకుపోయింది. అది తెలియలేదు. అక్కడ సప్పున జారితే ఇలా పడిపోయా. సో ఇదంతా కూడా పాడైపోయింది. సో మంచు పైన మట్టి అనేది ఇంకా అసలు ఏమాత్రం ఏర్పడదు మనకి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎంత కేర్ఫుల్గా ఉంటే ఎంత మెల్లమెల్లగా అడుగులేసినా సరే సప్పున జారిపోయా. సో ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండాలని నాకు అర్థమైంది. సో మీకు ఇది ఎక్స్పీరియన్స్ గురించి చెప్తున్నా. సో ఎప్పుడైనా మట్టి ఉన్న చోట మంచు ఉందంటే మాత్రం చాలా డెడ్లీ కాంబినేషన్. అది చాలా టఫ్ ఉంటుంది. వీ హ్యావ్ టు బీ ఈవెన్ మోర్ కాషియస్ అండ్ కేర్ఫుల్. ఇంతకుముందు మనము వచ్చే వీడియో తీసుకున్నాం కదా, ఇప్పుడు వెళ్ళే వీడియో కూడా. సో దెబ్బ తగిలినా సరే ఒకటే జననం ఒకటే మరణం అన్నట్టు గెలుపు పొందే వరకు ఎదురు లేదు మనకు. సో ఈ 108 దేశాలు తిరగడానికి మనకు పరీక్షలు వస్తూనే ఉంటాయి. ఆ పరీక్షల్లో ఇలా దెబ్బలు సహజం, తప్పదు. చెయ్యి మాత్రం విపరీతంగా నొస్తుందిరా బాబోయ్. ఈ మంచు ప్లేస్లో చలికాలంలో ఇలాంటి దెబ్బలు తగిలాయంటే దోలు తీరిపోతుంది. మామూలుగా దోలు తీరట్లే నాకు. బాబా కానీ ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హోల్ డెడ్లీ ఎక్స్పీరియన్స్. ఒక 3-4 years బ్యాక్ నేను గోదావరి నది దగ్గర పడవలోంచి దిగుతూ పడ్డా. ఆ రోజు ఇట్లాగే సాలిడ్గా దెబ్బ తగిలింది. మళ్ళీ ఈరోజు సాలిడ్గా దెబ్బ తగిలింది. ఇక్కడ బ్యూటిఫుల్ లొకేషన్లోకి వచ్చా. ఇక్కడ చూస్తున్నారా, మనకి అన్ని గుర్రాలన్నీ ఇక్కడ పక్కనే అవి గడ్డి మేస్తున్నాయి. సో ఇక్కడ మనకు మంచు కూడా కనిపిస్తుంది. ఇక్కడ అంతా ఎంత మంచు కురిసింది అనేది అర్థమవుతుంది మీకు. ఇక్కడ ఈ టీషర్ట్ ఇది జాకెట్ ఇలా దిగడానికి కారణం ఏంటో తెలుసా? ఎంతో దెబ్బ ఎంత సాలిడ్గా జరిగిందో అర్థమవుతుందా? ఇక్కడ మొత్తం ఒక తోలు లేచిపోయింది. ప్లస్ అంతేకాకుండా స్వెల్లింగ్ కూడా అయింది. సో
ఎక్స్రే అంటుంది మా చెల్లెలు, కానీ అంత ఎక్స్రే అంత అవసరం లేదనుకుంటా. మోస్ట్లీ జస్ట్ ఇది ఒక నార్మల్ డ్రెస్సింగ్ వేసుకొని ఆ తర్వాత ఆయింట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నా. ఇప్పటిదాకా దెబ్బలు తగలేదని అనుకున్నా. ఈ సంవత్సరం మనకి అలా ఏం జరగకుండా దేవుడు చూసుకుంటున్నాడని ఇప్పుడు ఒక పెద్ద పరీక్ష పెట్టాడు. ఈ పరీక్షలో మనం కూడా పాస్ అవ్వాలి. ఇట్స్ ఓకే, చిన్నదే దెబ్బ. కానీ చలికాలం మంచువాడి సమయంలో దెబ్బలు తగిలితే సూపర్ డెడ్లీ కాంబినేషన్ అది. చాలా దారుణంగా ఉంటుంది. కానీ ఈ లొకేషన్ వ్యూ అయితే సూపర్గా అనిపించింది. అందుకే ఈ వ్యూ మిస్ అవ్వద్దని చెప్పేసి అని దెబ్బ తగిలినా సరే కంటిన్యూ చేస్తున్నాం. సో లుక్ ఎట్ దట్. ఇక్కడ అన్నీ కూడా ఐస్ మౌంటైన్స్. అండ్ అటువైపు చూసుకుంటే మనకి కంప్లీట్గా ఏ మాత్రం ఐస్ కనిపించట్లా. సో ఈ ఐస్ ఒకవైపు ఉండి ఇంకోవైపు ఉండకపోవడానికి కారణం ఏంటి అని అంటే, మనకు కొన్నిసార్లు విండ్ ఉంటుంది, కొన్నిసార్లు ఎండ్ అనేది అంటే సన్ రైజ్, విండ్ అండ్ ఆ హైట్ ఆఫ్ ద మౌంటైన్స్ని బట్టి కూడా మనకి ఈ మనకి మంచు అనేది కొన్నిట్లో పేరుకుపోతుంది, కొన్నిట్లో అది కరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ 3 రకాల ఫ్యాక్టర్స్ తోటి మనకు కొన్నిట్లో మంచు అస్సలు కనిపించదు, కొన్నిట్లోనేమో మంచు బాగా కనిపిస్తూ ఉంటుంది. అది అలాగే పేరుకుపోయి అది గడ్డగట్టిపోతుంది అనమాట. సో లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్స్లో. ఇక్కడ దారిలో వెళ్తుంటే ఎంత అద్భుతంగా ఉంది చూడండి. రోడ్డు సూపర్గా అనిపిస్తుంది. నాకు మనాలినో లేకపోతే కసోల్కు వెళ్తే ఎలా ఉంటుందో అలా అనిపిస్తున్నాయి రోడ్ అయితే. మంచు కొండలు, నార్మల్ కొండలు అన్నీ కూడా పక్కనే ఉన్నాయి. సో ఎంత అద్భుతంగానే ఉంది ఇది. వీటన్నిటికి కాంబినేషన్ తోడుగా ఆకాశం కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అసలు డ్రైవే అసలు బ్యూటిఫుల్ డ్రైవ్ ఇది. సుపారా అనే ఒక ప్లేస్కి వెళ్తున్నాము. సో వెళ్ళే దారి ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇక్కడంతా కూడా మంచు కురిసిన దాఖలాలు కనిపిస్తున్నాయి. మొత్తం మంచుతో కనబడుతుంది. ఇంకొక 1 month అయితే ఇక్కడ మొత్తం మంచుతో కప్పబడిపోతుంది. కానీ సమ్మర్లో ఇక్కడ క్యాంపింగ్స్ వేసుకొని ఉంటుంటారంట జనాలు. చాలా బాగుంది కదా లొకేషన్. ఏ ఇష్క్ హాయే బైఠే బిఠాయే జన్నత్ దిఖాయే హోయ్ రామా. వావ్, అమేజింగ్. అసలు లిటరలీ హిమాలయన్ మౌంటైన్ రేంజ్లోకి వచ్చాము అనిపిస్తుంది ఉంది చూడండి. ఇటువైపు ఏమో మొత్తం ఆకుపచ్చ రంగు, అటువైపు ఏమో హిమపర్వతాలు. బా, ఎంత అద్భుతంగా ఉంది చూడండి లొకేషన్. బ్యూటిఫుల్ కదా, అమేజింగ్. ఈ రైడ్ అంతా కూడా అసలు సూపర్బ్ రైడ్ ఇది. ఇంకా కూడా వెళ్ళాలి మనము. వీటన్నిటి కాంబినేషన్లో పైన మబ్బులు చూడండి. అద్భుతమైన లొకేషన్ ఇది, అత్యద్భుతంగా ఉంది. మనం వచ్చిన లొకేషన్ అంతా వ్యూ అంతా ఇది. ఇలా వచ్చాం. సూపర్బ్ లొకేషన్. ఎంతసేపు చూసినా తనవి తీరకుండా అన్నట్టుంది, అంత అద్భుతంగా ఉంది. ఈ కిర్గిస్తాన్లో చాలా హిల్ స్టేషన్స్ ఉన్నాయంట. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. వావ్, బ్యూటీ. ఫ్రెండ్స్, అద్భుతమైన లొకేషన్కి వచ్చా. ఇప్పుడే ఇంతమంది కాలు జారింది. అక్కడ చూడండి, ఆడో పిచ్చోడు ఆడ దాని మీదకి ఎక్కాడు. అది కనుక జారిందంటే అయిపోయినట్టే, అసలే లిటరలీ లోయ. కానీ ఎవరు ఏం చేస్తారు, ఎవరు కూడా వాళ్ళకి తెలిసేంత వరకు ఆడ పిచ్చినేయాలనుకోవాల్సిందే. మనం ఏం చేయలేము. నేను దగ్గర కూడా వెళ్ళదలుచుకోలేదు. ఇప్పుడు ఆల్రెడీ సిచ్యువేషన్ చూసాం కాబట్టి ఈ మట్టిలో ఎక్కడ మనకి మంచు ఉంటుందో తెలియదు, ఎక్కడ జారుతుందో తెలియదు. సో ఐ హ్యావ్ టు బీ మోర్ అండ్ మోర్ కాషియస్ అండ్ కేర్ఫుల్. సో నాకు అది ఆ కేర్ఫుల్గా ఉండడం కోసమే ఈరోజు దెబ్బ తగిలిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ 1.5 month మనం కంప్లీట్గా ఈ మంచు ప్రయాణాలే చేసేది ఉంది. మనం చాలా చోట్ల యూరోప్కి వెళ్ళినా, ఆఫ్రికాలో వెళ్ళినా కూడా చాలా చోట్ల కూడా మనకి మంచు ప్రయాణాలు చేస్తాం కాబట్టి వీ హ్యావ్ టు బీ మోర్ ఎక్స్ట్రా కాషియస్ అండ్ కేర్ఫుల్. చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉంది కదా. లిటరలీ ఒక హిమాలయన్ మౌంటైన్ రేంజ్లో ఉన్నట్టే ఉంది. నాకైతే సూపర్గా అనిపిస్తుంది, చాలా బాగుంది. ఒకవైపు మొత్తం హిమపర్వతాలు మంచుతో కూరుకున్నాయి, ఆ తర్వాత ఇక్కడేమో కంప్లీట్ గ్రీన్ మౌంటైన్స్. అండ్ అటువైపు చూసుకుంటే రెడ్, అటువైపు చూసుకుంటే బ్రౌన్, ఇంకా రకరకాల కలర్స్లో సూపర్బ్ లొకేషన్ ఇది. డెఫినెట్లీ థ్యాంక్స్ టు మై సిస్టర్. ఈ లొకేషన్ అయితే ఎంత అద్భుతంగా ఉందంటే అసలు ఒక ఇంచు కూడా వదలబుద్ధి కావట్లా. ఈవెన్ టైం ల్యాబ్స్లో పెడితే కూడా మీకు ఆ వ్యూ అనేది అంత క్లియర్గా రాదేమో. సో ఈ అద్భుతాన్ని మీరు మిస్ అవుతారేమో అనిపిస్తుంది. అందుకే టైం ల్యాబ్స్ కూడా పెట్టకుండా డైరెక్ట్ వీడియో రన్ చేస్తున్నా. చూడండి, చూసి ఆనందించండి.
ఎంతమంది కిర్గిస్తాన్కి వచ్చారో, ఎంతమంది ఈ ప్లేస్కి వచ్చారో తెలియదు నాకు, యూట్యూబర్స్. సో నేను మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నా. చాలా బాగుంది వ్యూయింగ్. మన ఇండియాలో కూడా ఉంటాయి మనకి మనాలి వైపు, కసోల్ వైపు వెళ్ళాల్సి ఉంటుంది. లేదన్నా ఇంకేదైనా హిల్ స్టేషన్స్కి వెళ్ళినా కూడా బాగుంటుంది. కానీ అక్కడ ఉండే రోడ్స్ కానీ అక్కడ ఉండే లోయలు కానీ వేరే ఉంటాయి. ఇక్కడ ఇది కొంచెం కంప్లీట్ హిల్లీ కంట్రీ కాబట్టి ఇది వీళ్ళు వేసుకున్న రోడ్లు కూడా బాగున్నాయి. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్రీనరీ కూడా చాలా బాగుంది. ఇప్పుడే ఇంత గ్రీనరీ ఉందంటే ఇంకా సమ్మర్లో అయితే ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంటుంది, ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకొక 1 month అయితే మాత్రం అసలు ఈ గ్రీనరీ కూడా కనిపించకుండా కంప్లీట్గా ఫుల్ ఆఫ్ స్నో అండ్ ఐస్లోని నిండిపోయారనమాట. దిస్ ఇస్ ద రైట్ టైమ్ అండ్ ద రైట్ డే వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దీస్ అమేజింగ్. రోడ్లు ఎలా ఉన్నాయి చూడండి, చిన్న చిన్న రోడ్లు, కాకపోతే చాలా వెల్ మెయింటైన్ రోడ్స్. ఎక్కడ జారిపోతాం, ఎక్కడ పడిపోతాం అనే టెన్షన్ అయితే లేదు. ఇప్పుడు మీరు చూస్తుంది చుంగార్చక్ స్కీ రిసార్ట్ అనమాట. ఈ స్కీ రిసార్ట్ అయితే నేను మళ్ళీ వెళ్ళదలుచుకోలేదు, ఆల్రెడీ నిన్న మనం కజాఖ్స్తాన్లో చూస్తున్నాం కాబట్టి. కాకపోతే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్. ఇది కిర్గిస్తాన్ యొక్క స్కై రిసార్ట్ అనమాట, స్కీయింగ్ రిసార్ట్. వావ్, అమేజింగ్ లొకేషన్. చుట్టూరా ఎన్ని కొండలు ఉన్నాయి చూడండి, అన్ని కొండలే. నాకు ఇది చూస్తుంటే షాదాగ్ గుర్తొస్తుంది. అజర్బైజాన్లో వెళ్ళిన షాదాగ్ మౌంటైన్స్ కూడా ఇలాగే ఉంటాయి. అక్కడ కూడా కంటిన్యూస్ ఆల్ మౌంటైన్స్ ఉంటాయి. ఆ మౌంటైన్స్ మధ్యలో స్కీ రిసార్ట్ ఉంటుంది. సిమిలర్గా ఉంది, కాకపోతే ఇక్కడ ఇంకా అద్భుతంగా ఉన్నాయి లొకేషన్స్ అయితే. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇదంతా కూడా మనకి హోటల్స్ అనమాట. ఇవి ఇంకొక 10-15 days అయితే ఓపెన్ అవుతాయంట. ఇవేంటంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్నోఫాల్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ స్కీ రిసార్ట్స్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్నో అనేది మనకి డిసెంబర్లో స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఈ హోటల్స్ అన్నీ ఓపెన్ చేస్తారంట. సో జనాలు ఇక్కడికి వచ్చి క్యాంపింగ్ చేసుకునే వాళ్ళు కూడా చేసుకుంటారనమాట. ఎంత అద్భుతంగా ఉంది చూడండి లొకేషన్ అంతా. ఆల్రెడీ బోల్డ్ అంత స్నో ఉంది, ఇంకా కూడా ఫుల్ ఫ్లెడ్జ్ స్నో పడితే అప్పుడు ఇక్కడ స్కీ రిసార్ట్స్ అనేది ఓపెన్ చేస్తారు. ఇంకా చుంగర్చక్లోనే మనకి సుపారా అనేది ఉంది లొకేషన్. ఆ సుపారా వైపు బయలుదేరుతున్నాము. భూలోక స్వర్గం అంటే ఇదేనేమో, హిమస్వర్గం, మంచుతో కూడుకున్న స్వర్గం. ఎంత అద్భుతంగా ఉన్నాయి లొకేషన్స్ అయితే, చాలా బాగుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో ఇంకొక స్కీ రిసార్ట్ కూడా ఉంది ఇక్కడ. ఎట్లా అంటే ఒక కొండపై నుంచి దిగి మళ్ళీ ఇంకో కొండ మీదకి ఎక్కాలన్నమాట. సేమ్ మనకి ఉత్తరాఖండ్లో మనము గంగోత్రి, యమునోత్రి వాటికి వెళ్ళినట్టు ఒక కొండ దిగి మళ్ళీ ఇంకో కొండ మీదకి ఎక్కినట్టు ఇలా ఒక కొండ మీద నుంచి దిగి మళ్ళీ ఇంకో కొండ మీదకి ఎక్కాల్సి ఉంటుంది అనమాట. అలా ఎక్కితేనే కుదురుతుంది. సో ఒకదాని నుంచి ఇంకోదానికి కనెక్షన్స్ లేవు. ఎంతోమంది మనం చూసుకున్న స్కై బ్రిడ్జ్ లాగా కనెక్షన్స్ కలిపితే తప్పించి, అదర్వైజ్ అన్నీ పైకి ఎక్కడం దిగడం చేయాలి. ఫైనలీ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద సుపారా కాంప్లెక్స్. అంత మంచి పేరుపోయింది. ఓకే, వీ హ్యావ్ ద రిసార్ట్స్ హియర్. ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయన్నమాట సుపారాలో. ఓవర్ నైట్ స్టే చేయాలనుకునే వాళ్ళు ఇక్కడికి వస్తారు. మొత్తం మంచుతోనే కప్పబడిపోయింది ఇక్కడ. రోడ్డుకి ఇరువైపులా మంచే ఉంది. ఈరోజు మనకి స్నోఫాల్ లేదు కాబట్టి మనం ఇది వ్యూ చేయగలుగుతున్నాం. స్నోఫాల్ ఉంటే మొత్తం విజిబిలిటీ ఏమి ఉండక మనం చూసే అవకాశం కూడా ఉండకపోయేది. ఇంకో కొండ ఎక్కుతున్నాము. ఈ కొండపై నుంచి మళ్ళీ మనం విజిబిలిటీ చూస్తాం. ఓకే,
లెఫ్ట్ సైడ్లో కనిపించేది ఈ సుపారా రిసార్ట్స్ అనమాట. ఫ్రెండ్స్, నా వెనకాల ఏదైతే కనిపిస్తుందో ఇదే సుపారా చుంగర్చుక్ కాంప్లెక్స్ అనమాట. సో ఇదంతా కూడా ఒక రిసార్ట్ అనమాట. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సో రెండు వైపులా, రోడ్డుకి ఇరువైపులా మొత్తం మంచుతో కప్పబడిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఆల్రెడీ 2-3 రోజుల నుంచి ఇక్కడ అసలు మనకి ఇక్కడ మంచు కురవలేదు, మంచి ఎండ వచ్చింది ఈరోజు, అయినా కూడా ఇంత మంచు కనిపిస్తుంది. అదే మంచు పడి ఉంటే అసలు ఇంకా మొత్తం కంప్లీట్ మంచుతోనే కప్పబడిపోతుంది అనమాట. సో చాలా చల్లగా ఉంది, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది లొకేషన్. ఇంకా కూడా పైకి వెళ్ళి మనం వ్యూ పాయింట్ దాకా వెళ్ళొచ్చంట, కానీ ఇక్కడ చూసుకోండి మొత్తం అంతా మంచుతోనే, ఇక్కడ మొత్తం కంప్లీట్ మంచుతో కూరుకుపోయింది. సో ఇంకా డిసెంబర్ నుంచి అయితే అసలు ఇంకా మనకి ఇలాంటి వ్యూ అనేది ఉండదు, ఇంకా అసలు కంప్లీట్ ఓన్లీ స్నో. మంచు మాత్రమే చూడాలనుకుంటే ఇక్కడ రావాలి. ఇలాంటి వ్యూస్ కావాలనుకుంటే మాత్రం మనకు నార్మల్గా దొరకదు. సో వీఆర్ లక్కీ టు గెట్ దిస్ వ్యూ. ఈ హట్స్ ఏవైతే మనకు కనిపిస్తున్నాయో ఇదంతా కూడా కిర్గిస్తాన్ వాళ్ళ యొక్క నేషనల్ థీమ్ అంట. సో వాళ్ళ నేషనల్ థీమ్ ప్రకారమే ఈ పర్టికులర్ హట్స్ అనేది ఇక్కడ వీళ్ళు సుపారా చుంగర్చుక్లో కట్టారనమాట. ఎంత బాగుంది చూడండి లొకేషన్, బ్యూటిఫుల్గా ఉంది కదా, అమేజింగ్. సూపర్బ్ లొకేషన్. చూస్తున్నారా, మొత్తం మంచుతోనే ఉంది. ఇప్పుడు మంచు మధ్యలో నిల్చున్నా. సో ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకొక 1 మంత్, ఇంకొక 10-15 డేస్ ఆగితే ఇక్కడ ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ కోల్డ్ ఉంటుంది, మొత్తం మంచుతోనే కప్పబడిపోతుంది. మనకు ఆ స్పాట్స్ కూడా కనిపించవు. సో అది కూడా నాకు తెలిసి క్లియర్ చేసి ఉంటారు కొంచెం, గేమ్స్ ఆడుకోవడం కోసం, వాళ్ళ కోసం, పిల్లల కోసం అని చెప్పేసి అని. ఇదంతా ఒక రిసార్ట్ కాబట్టి పిల్లల గేమ్ స్పాట్ కోసం కొంచెం దారి క్లియర్ చేశారు, కానీ ఇదంతా కూడా ఇలా మంచుతో. కిందంతా కూడా చూసుకుంటే మనకి ఇక్కడ వీటిలో కూడా మనకి నేల ఉంది, ప్లస్ ఇక్కడ చిన్న చెట్లు అలాంటివి కూడా ఉన్నాయి. సో గడ్డి అనేది మనకి మామూలుగా నార్మల్ టైంలో అయితే సమ్మర్ టైంలో కనిపిస్తుంది, కానీ ఇప్పుడైతే మొత్తం మంచుతోనే కప్పబడిపోయింది. బ్యూటిఫుల్ లొకేషన్, నేనైతే అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నా. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్స్లో తెలియజేయండి. దిస్ ఈస్ సుపారా చుంగర్చుక్ అల్టిమేట్. ఐ హ్యావ్ అబ్సల్యూట్లీ ఎంజాయ్డ్ ఇట్. ఫ్రెండ్స్, ఇంకా కిర్గిస్తాన్ నుంచి మళ్ళీ కజాక్స్తాన్కి వెళ్తున్నా. సో ఫ్లైట్ ఎక్కేసా. అయితే ఇంతకుముందే దెబ్బ చూపించా కదా, ఆ దెబ్బకి ఇక్కడ ఎయిర్లైన్స్ వాళ్ళకి చూపిస్తే మెడికల్ సెంటర్ వాళ్ళని పిలిపించి ఇంత పెద్ద కట్టు కట్టారు. సో వీళ్ళు చిన్న దెబ్బకైనా సరే పెద్ద కట్టు వేస్తారేమో, లేదంటే నాది ఆల్రెడీ ఇక్కడ సాలిడ్గా స్వెల్లింగ్ వచ్చిందనమాట. ఆ స్వెల్లింగ్ వల్ల వీళ్ళు ఏమైనా కట్టు కట్టారో తెలియదు. మా చెల్లేమో రేపు మార్నింగ్ వరకు ఉండని అన్న, రేపు మార్నింగ్ ఉన్న తర్వాత రేపు తీసేసి కొంచెం గాలి తగలాలి అంది. ఈ కట్టు కట్టిన పంచి చెయ్యి ఇంకా విపరీతంగా పట్టేసినట్టుంది, అసలు సాలిడ్గా నొప్పి వస్తుంది. నవ్వుతున్నా కానీ పెయిన్ మాత్రం చాలా విపరీతంగా ఉంది. ఎనీవేస్ గైస్, సో ఇలా ఒక చిన్న మైనర్ ఇంజురీ అయినా సరే నేను నా ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తూనే ఉంటా. ఇంకా 14 దేశాలు తిరగాలి మనం, 94 అయ్యాయి. ఇంకా 14 దేశాలు తిరిగితేనే నా టార్గెట్ ఆఫ్ 108 అనేది పూర్తవుతుంది. కాబట్టి 108 ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. దేవుడు ఆ సంకల్పం నాకు ఇస్తాడు, దేవుడు నేను చేయడానికి నాకు సహకరిస్తాడని కోరుకుంటున్నాను. ఓకేనా? ఉన్నా మరి. దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.